ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీల్లో 10% తగ్గిస్తూ ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకోగా తాజాగా సవరించిన ఛార్జీలను ఎల్ఎన్టీ మెట్రో తాజాగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే పూర్తిగా 10% తగ్గిస్తున్నట్లు చెప్పినప్పటికీ ఒక్కొక్క స్లాబ్లో ఒక విధంగా తగ్గిస్తూ మెట్రో అధికారులు నిర్ణయించారు. టికెట్ ధరలను ఇటీవల పెంచిన ఎల్ఎన్టీ సంస్థ సవరించిన ధరలపై తాజాగా 10% తగ్గిస్తున్నట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు మెట్రో ఛార్జీలను సవరణ చేస్తూ ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. 10% తగ్గించిన తర్వాత మెట్రో ఛార్జీలను ఎల్ఎన్టీ మెట్రో ప్రకటించింది. ఇందులో భాగంగా కనిష్ట 2 కిలోమీటర్ల లోపు టికెట్ ధర 11 రూపాయలు చేసింది. గరిష్టంగా 69 రూపాయల వరకు ధరలను నిర్ణయించింది. ఇక తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇటీవల మెట్రో టికెట్ ధరల మీద 20% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత రావడంతో తర్వాత తాజాగా సంస్థ 10% తగ్గింపు నిర్ణయం తీసుకుంది. 2 కిలోమీటర్ల వరకు 12 రూపాయలుండగా 11 రూపాయలు నిర్ణయించారు. ఇక 4 కిలోమీటర్ల వరకు 18 రూపాయలుండగా 17 రూపాయలుగా నిర్ణయించారు. 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలుండగా 28 రూపాయలుగా నిర్ణయించారు. 9 కిలోమీటర్ల వరకు 40 రూపాయలుండగా 37 రూపాయలుగా నిర్ణయించారు. 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలుండగా 47 రూపాయలుగా నిర్ణయించారు. ఇక 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలుండగా 51 రూపాయలుగా నిర్ణయించారు. ఇక 18 కిలోమీటర్ల వరకు 60 రూపాయలుండగా 56 రూపాయలుగా నిర్ణయించారు. 21 కిలోమీటర్ల వరకు ప్రస్తుత ఛార్జీ 66 రూపాయలుండగా 61 రూపాయల వరకు నిర్ణయించారు. 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలుండగా 65 రూపాయలుగా ధర నిర్ణయించారు. 24 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసే వారికి టికెట్ ధర 75 రూపాయలుండగా 6 రూపాయలు తగ్గించి 69 రూపాయలుగా నిర్ణయించారు. జోన్ వారీగా ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఎఫ్ఎఫ్సి నిర్ణయించిన పెంపునకు సంబంధించి ప్రయాణికులకు 10% డిస్కౌంట్ ఇస్తూ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. మే 24 నుంచి పేపర్ క్యూఆర్ లేదా టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు అన్ని చెల్లింపులకు వర్తిస్తాయి. ప్రయాణికులు స్మార్ట్ కార్డులు, డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి స్మార్ట్గా ప్రయాణించాలని ప్రయాణికులకు మెట్రో సంస్థ విజ్ఞప్తి చేసింది. నగర వాసులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటు స్థాయిలో ఛార్జీలతో మెట్రో సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.